హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో లాస్ట్ వీడియోలో మనం లోడింగ్ స్టిచ్ ఎలా వేయాలో చూసాం కదా, స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఆ తర్వాత ఏం చేసామన్నది ఈ వీడియోలో చూద్దాము, ఓకేనా? ఇక్కడ వచ్చేసి లోడింగ్ స్టిచ్ అయిపోయింది కదండి. లాస్ట్ వీడియోలో బీడ్స్ నీడిల్ తీసుకున్నాను, కొంచెం థిన్గా ఉంటుందన్నమాట అది. సో దాంతో నేను ఇక్కడ బీడ్స్ కుడుతున్నాను. ఈ వీడియోలో నేను ఇది ఎలా కుట్టాలో చూపించలేదు, జస్ట్ మీకు స్టెప్ దేని తర్వాత ఏది కుడతామని చెప్తాను అన్నాను కాబట్టి ఇవి నేను ఎలా కుడతానన్నది నేను మీకు చూపించలేదు. సో ఇక్కడ నేను దారం మాత్రం 2 వరుసల దారం తీసుకున్నాను. సేమ్ సిల్క్ థ్రెడ్ ఎలా అయితే ఎంటీ రోల్కి చుట్టుకున్నానో ఇది కూడా అలాగే ఎంటీ రోల్కి చుట్టుకోండి, ఇంకొక వరుస, అప్పుడు 2 వరుసలు అవుతుంది. సో ఇలా ఈ బీడ్స్ అనేవి కుట్టుకున్నాను. ఎవరికైనా ఈ బీడ్స్ ఎలా కుట్టాలో కావాలనుకుంటే నేను ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, అవి చెక్ చేయండి. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి బిగ్ బీడ్స్ అనమాట, కొంచెం పెద్ద సైజు గోల్డ్ కలర్ బీడ్స్, అవి 4mm అనమాట. ఇవి కూడా అంతే, సేమ్ 2 వరుసల దారంతో అదే నీడిల్ యూజ్ చేసి స్టిచ్ చేయొచ్చు, లేదంటే మనం సిల్క్ థ్రెడ్ కోసం యూజ్ చేసిన నీడిల్తో అయినా చేయొచ్చు. ఎందుకంటే దీనికి హోల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ నీడిల్ యూజ్ చేసి అయినా మీరు కుట్టుకోవచ్చు. ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కాబట్టి ఇక్కడ ఏం చెప్పట్లేదు. సో ఇలా మొత్తం కుట్టుకోవడమే. లాస్ట్కు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నాట్ మాత్రం కేర్ఫుల్గా వేసుకోండి, లేదంటే మొత్తం ఊడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ స్టోన్ చైన్ని నేను స్టిక్ చేయడం కానీ లేదంటే సపోర్టింగ్ స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు. నేను స్టిక్ చేయలేదు, ఇక్కడ టాకాలు వేస్తున్నాను. ఈ టాకాలు కూడా నేను బటన్ హోల్ స్టిచ్ ఉంటుంది కదా ఆరీ వర్క్లో, ఆ స్టిచ్తో వేస్తున్నాను. బటన్ హోల్ స్టిచ్ అంటే ఏం లేదండి, మనము నీడిల్ పైకి తీసిన తర్వాత ఇలా స్టోన్ చైన్ని ఒక్కొక్క స్టోన్ని నుంచి యువతలకి వేసి మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. మళ్ళీ అవతల వైపుకి స్టోన్ చైన్కి అవతల వైపుకి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. మళ్ళీ అవతల వైపే ఇంకొకటి ఫార్వర్డ్ ముందుకు ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. మళ్ళీ ఇటుపక్కకి ఇంకొకటి, ఇలా ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి స్టోన్స్ చైన్ వల్ల దేనికి పట్టకుండా ఉంటుందన్నమాట. అటు శారీకి కానీ మన హెయిర్కి కానీ పట్టకుండా ఉంటుందన్నమాట ఇలా వేసుకోవడం వల్ల. సో ఇలా నేను మొత్తం కంప్లీట్ చేసేసాను. నేను ఇక్కడ మళ్ళీ షుగర్ బీడ్స్ ఇంకొక లైన్ కుట్టాను, ఇందాక చూపించాను కదా. సో అలాగే ఆ తర్వాత మళ్ళీ జెరీ థ్రెడ్ తోటి ఇంకొక చైన్ స్టిచ్ వేసాను. ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.